किरन्ति मङ्गेभ्यः किरणनिकुरुम्बामृतरसं हृदि त्वामाधत्ते हिमकरशिलामूर्तिमिव यः ससर्पाणां दर्पं समयति सकुन्ताधिप इव ज्वरप्लुष्टान् दृष्ट्वा सुखयति सुधाधारशिरया। ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం. యా దేవీ సర్వభూతేషు ప్రాణరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. శంకర భగవత్పాదుల వారు మనకు అనుగ్రహించినటువంటి అద్భుతమైన సౌందర్య లహరి స్తోత్రంలో మనం ఇప్పుడు 20వ లహరిలో 20వ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. ముందుగా శంకర భగవత్పాదుల వారు మనకు అనుగ్రహించినటువంటి లక్ష్మీ నృసింహ కరావరణ స్తోత్రంలో మొత్తం అందరూ అన్నిట్లో వాటిలో 20 శ్లోకాలు సుమారుగా ఉన్నాయి. అందులో 2 శ్లోకాలు మనం లేదా ఒక్కొక్క శ్లోకం మనం స్మరించుకుంటూ వెళదాం. లక్ష్మీదేవి సంపదలనిస్తుంది, శాంతస్వరూపిణి. నృసింహుడు రౌద్రాకారుడు. అలాంటి రౌద్రాకారమైనటువంటి తత్వాన్ని శాంతింపజేసి అనుగ్రహాన్ని కల్పించే శక్తి ఎవరికున్నది? లక్ష్మీదేవికి. అంటే లక్ష్మీ నృసింహ. అంతకుముందు ఆయన ఉగ్ర నరసింహ. హిరణ్యకశిపుని సంహరించడం కోసం, ప్రహ్లాదుని రక్షించడం కోసం ఉగ్రమైన రూపం పొందాడు. జంతువు కాడు, నరుడు కాడు. హిరణ్యకశిపుడు అడిగిన వరాలు అలాంటివి. జంతువు చేత మరణించకూడదు, నరుడు చేత మరణించకూడదు. దేవతల్లో దేవతల్లో రాకూడదు, రాక్షసుల్లో రాకూడదు. ఉదయం రాకూడదు, పగలు రాకూడదు, రాత్రి రాకూడదు. ఇంట్లో రాకూడదు, బయట రాకూడదు. ఎన్ని అవే అనేక వరాలు అడిగట్ట. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్టుగా పరమాత్మకు వీటన్నిటినీ ఎలా పరిష్కరించారో తెలుసు కదా. అంచేతే ఆయన నర సింహ. నరుడు కాడు, జంతువు కాడు. నర సింహ. అది సంధ్యా సమయం, పగలు కాదు, సాయంకాలం కాదు. ప్రదేశం ద్వారస్తంభం. అంతర్భాగం కాదు, బహిర్భాగం కాదు. ఆ విధంగా ఆయన సంహరించేశాడు స్వామి. అలాంటి ఉగ్ర నరసింహుణ్ణి లక్ష్మీదేవి శాంతింపజేశారు. అలాంటి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం. కర అవలంబ. స్వామి, మీ చేతిని నాకు అందివ్వండి, చేయూతనివ్వండి. నన్ను సంసార కోపం నుంచి ఉద్ధరించండి స్వామి. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరంజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే. పయోనిధి క్షీరసాగరం, అది ఆయన యొక్క నికేతన చక్రం, అది నివాసం. అక్కడ ఉంటాడు ఆయన. ఎవరైనా? చక్రపాణి. సుదర్శన చక్రం యస్య పాణౌ అస్తి సహా చక్రపాణి. ఎలాంటి వాడు? ఇంకా భోగీంద్ర భోగమణిరంజిత పుణ్యమూర్తే. భోగీంద్రుడిపై కూర్చున్నాడు ఆయన, పడుకున్నాడు. ఎవరు? శేషుడు. ఆయన యొక్క భోగమణిరంజిత, ఆయన యొక్క భోగాలను, భాగం అంటే పడగ, భోగహాస్య స్థితి భోగి. ఆయన యొక్క సహస్ర ఫణములపై, 1000 పడగలపై అనేక రత్నాలున్నాయి, 1000 మణులు ఉన్నాయి. ఆ రత్న కాంతులు అద్భుతంగా స్వామివారిపై ప్రసరించి ఆయన్ని ప్రకాశమానంగా ఇస్తున్నారు. అసలే ఆయన జ్యోతిస్వరూపుడు, ఇంకా ప్రకాశం వస్తుంది. యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది పోత. యోగీశ్వరులందరూ కూడా ఎప్పుడు ఆయన్ని శరణు కోరుతుంటారు. భవాబ్ది పోత, సంసార సాగరాన్ని దాటడానికి ఆయన పోత, ఒక పడవలాంటి వాడు. అలాంటి స్వామి మమ కరావలంబం దేహి, నాకు చేయుతనియ్యి స్వామి. ఇప్పుడు మనం 20వ లహరిలో ప్రవేశిస్తున్నాం.
కిరంతీమంగేభ్యః కిరణనికురుంబామృతరసం హృదిత్వా మాధత్తే హిమకరశిలామూర్తిమివ యః ససర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ జ్వరప్లుష్టాన్ దృష్ట్వా సుఖయతి సుధాధారసురయా. కిరంతీమంగేభ్యః కిరణనికురుంబామృతరసం హృదిత్వా మాధత్తే హిమకరశిలామూర్తిమివ యః ససర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ జ్వరప్లుష్టాన్ దృష్ట్వా సుఖయతి సుధాధారసురయా. హే భగవతి, ఓ జగన్మాత, ఏ సాధకుడు అంగేభ్య మీ యొక్క శరీరము నుండి, శరీర భాగాల నుంచి కిరణ నికురుంబామృతరసం ఆ వెలుగుల కిరణముల అమృతాన్ని కిరంతీం వర్షిస్తూ ఉన్నటువంటి స్వాం నిన్ను హృది తన హృదయంలో హిమకర శిలామూర్తిమివ చంద్రకాంత శిలా ప్రతిమలాగా ఆదత్తే ధరిస్తున్నాడో, చంద్రకాంతమణితో తయారు చేసినటువంటి అమ్మవారి రూపం ఎలా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఆ అమ్మవారి దేహకాంతి చంద్రకాంతమణి శిల రూపంలో ఉంది, ఆ కాంతితో ఉంది. అలా ధ్యానిస్తాడట సాధకుడు. అటువంటి వాడు అటువంటి సాధకుడు సర్పాణాం దర్పం శకుంతాధిప ఇవ, సర్పముల యొక్క గర్వాన్ని అణిచేయుడి గరుత్మంతుడిలాగా శమయుతి శాంతింపజేస్తున్నాడు. అంటే ఎటువంటి భయంకరమైన బాధలు వచ్చినా కూడా వాటిని శమింపచేసే తత్వం అమ్మవారి అనుగ్రహం. జ్వరప్లుష్టాన్, జ్వరం అంటే సంతాపం, శారీరకమైన లేదా మానసికమైన అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్లకు సుధాధార శరయ, అమృత ధార లాంటిది అమ్మవారి యొక్క విశేషమైన అనుగ్రహం. అది ఎలా వస్తుంది? అమ్మవారి యొక్క వీక్షణం చేత. దృష్ట్యా సుఖయతి, అమ్మవారి అనుగ్రహం పొంది అమ్మవారిని ధ్యానించి అమ్మవారి అనుగ్రహంతో ఆ సాధకుడు అందరికీ దివ్యమైన మానసిక శారీరక స్థితిని అనుగ్రహిస్తున్నాడు. ఆ సాధకుడే అంత అనుగ్రహం కలిగిస్తుంటే ఇంకా అమ్మవారు ఎంత అనుగ్రహం కలిగిస్తారు? ఓ జగదంబ, చరణాది సర్వ అవయవముల నుంచి ప్రసరించే ఆ కిరణాల సమూహం నుంచి అమృతం వర్షింపజేస్తున్నావు. ఓ తల్లి, చంద్రకాంత శిలాశిల్ప రమణీయమూర్తిగా నిన్ను ఏ సాధకుడు హృదయంలో ధ్యానం చేస్తుంటాడో అలాంటి వాడు పక్షులకు ప్రభువైన గరుత్మంతుడిలాగా సర్పాల యొక్క విషాన్ని ఎలా శాంతింపజేస్తాడో, ఆయన సర్ప విషబాధలను పోగొడుతుంటాడో గరుత్మంతుడు, అలా జ్వర తీవ్రతతో తాపాన్ని పొందేటటువంటి వాళ్ళందరికీ కూడా అమృతధారను ప్రసరింపచేసే అద్భుతమైన శక్తిని పొందుతున్నాడు సాధకుడు మీ అనుగ్రహంతో. కరచరణాద్యంగ కిరణ సమూహంబు అమృతధారల కురియంగా చంద్రశిలా ప్రతిమవలె నిన్ను హృదిని తలపోసిన పక్షిరాజును పోలే పాముల విషమును శాంతింపజేయును. జ్వరబాధితులకెల్లా అమృతధార తుల్యమైనట్టు చూపుతో జ్వరబాధ పోగొట్టి పరమ సుఖం బిచ్చు. అలాంటి విశేషమైన మానసిక శారీరక ఆరోగ్య సంపదను విష హరణమును కలిగించేటువంటి వాడు సాధకుడు, అమ్మవారి అనుగ్రహం పొందినవాడు. ఇంకా అమ్మవారి అనుగ్రహం ఇంకా ఎంత గొప్పది! అలాంటి సాధకులే అంత వాళ్ళైతే ప్రత్యక్షంగా అమ్మవారిని సేవించేవాడు ఎంత గొప్పవాడవుతారు? సర్వేభ్యః జగన్మాతృదేవ్యాః దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. పునర్మిలామః. చాలామంది ఉన్నాం కదా, సందర్శక మహాశయులు ఎంతోమంది చూస్తున్నారు, అమ్మవారి అనుగ్రహం పొందుతున్నారు. అంటే వయం సర్వే పునర్మిలామః. ఆగామిని కార్యక్రమే ఏకవింశతితమ లహరీ అధ్యయన కార్యక్రమే. శుభం భవతు. స్వస్తి.